ఈనాటి ముఖ్య అతిథి సుమన్ గారిని ఈ సన్మానం ఉద్దేశించి ఈ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ రవి లక్ష్మి గారి గురించి తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాం. ప్లీజ్ సార్. సుమన్ గారు. సలాం, నమస్తే, అందరికీ స్వాగతం. చాలా ధన్యవాదాలు అండి. ఈరోజు ఎంతో దూరం నుంచి చాలామంది వచ్చినారు. సమయం తక్కువ ఉంది కానీ విషయం ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ రామకృష్ణ గౌడ్ గారు, ఫిలిం చేంబర్ చైర్మన్ గారు, అలాగే రెడ్డి గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా పాపం ఆయన సపోర్ట్తో సహా టైం కూడా ఇచ్చారు. లీగల్ అడ్వైజర్ గౌరీశంకర్ గారు, స్నిగ్ధ గారు, అండ్ ఇక్కడ కూర్చోండి సార్, కూర్చోండి, డాక్టర్ చంద్రకాంత్ గారు, అండ్ దుబాయ్ యోగ నారాయణ గారు. క్రియేటెడ్ ఏ రికార్డ్, వెరీ బిగ్ రికార్డ్ అండి. రికార్డ్తో పాటు ఏంటంటే మన దేశాన్ని రక్షిస్తున్న సైనికులు కూడా ఇవ్వడం జరిగింది. చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు. ఎన్నో ఖర్చులు జరుగుతుంటాయి కానీ అక్కడ వాళ్ళ వల్లనే మనం ఉన్నామన్న విషయం చాలా మందికి తెలియదు. వాళ్ళు తుపాకీ ఒక రోజు కింద పెట్టారంటే మనం అంతా అయిపోతాం. మన రియల్ ఎస్టేట్, మన డబ్బు, మన నగలు గిగలు అన్నీ ఎగిరిపోతాయి. తెలియదు. ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి, ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. అంటే అందరూ ఇవ్వాలి నేను చెప్పట్లా. ఒక మంచి మనసుతో ఆయనకు ఉన్న డబ్బుతో కొంచెం ఇస్తున్నారు ఆ సైనికులకి, వాళ్ళందరికీ చాలా అవసరం. కంగ్రాచులేషన్స్ అండి. సో ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఫోకస్ ఏంటంటే లక్ష్మి గారు మీద నేను చెప్పాలి, అండ్ రవి, వీళ్ళిద్దరూ. సో ముందుగా లక్ష్మి గారు తానాలో జరిగిన ఒక సన్మానం, అంటే ఇది చాలామంది సన్మానం అని అలా చెప్తున్నారు, కానీ అందరికీ కరాటేలో ఉన్న అందరికీ అమెరికాలో తానాలో సన్మానం జరగదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, బెల్ట్ ఎవరి దగ్గర తీసుకున్నారు అనేది ముఖ్యం. బెల్ట్ తీసుకున్నారని చెప్పడం కాదు, బెల్ట్ ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరు ఇచ్చారు, ఆ బెల్ట్కి అప్పుడే విలువ కరాటేలు, మార్షల్ ఆర్ట్లు. అంతేగాని ఆ సుబ్బారావు ఇచ్చాడు, రామారావు ఇచ్చాడంటే కాదు. అలాగే అవార్డులు చాలా ఉన్నాయి అమెరికాలో. ఆ అమెరికాలో ఆవిడ ఇంటర్నేషనల్ అవార్డులు అన్నీ తీసుకున్నా తానా గుర్తించి, ఎందుకంటే తానా చాలా అన్నీ చూస్తారు, వాళ్ళు రికార్డు చూస్తారు, నిజమా కాదా అవన్నీ చూసి అప్పుడు వాళ్ళు ఇస్తారు. అంతేగాని ఎవరు వాళ్ళు పిలిచి వాళ్ళు అవార్డు ఇవ్వరు. సో అలాంటి ఒక అవార్డుని మనం ముఖ్యంగా కోమటి జయరాం గారికి, అండ్ నాదెల్ల గంగాధర్ గారికి, అండ్ ఉదయ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. తానాలో పిలిచి లక్ష్మి గారికి, ఆవిడకి డిజర్వింగ్ పర్సన్. ఈ విషయం ఇంకోటి ఏంటంటే ఆవిడ ఎంతో కష్టపడ్డ ఒక మహిళగా ఆవిడ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ మీద ప్యాషన్తో మా సినిమాలన్నీ చూసి ఆవిడకి ఇంట్రెస్ట్ వచ్చి, తర్వాత ఆవిడ పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుని, తర్వాత సరే మార్షల్ ఆర్ట్ నేర్చుకుందామని చెప్పి ఇందాక స్క్రీన్లో కూడా చూశారు. డబుల్ నుంచాకు, వెపన్, ఊరికే ఏం కాదు, ఆవిడ ఎఫర్ట్ ఉంది. ఆ ఎఫర్ట్ ఉంది కాబట్టి ఆవిడ ఏంటంటే షీ టీమ్స్ కూడా వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేశారు, రవి గారు చేశారు. సో షీఈ్ అ వెరీ డిజర్వింగ్ పర్సన్. సో ఈ ఫంక్షన్ నేను ఎప్పుడైతే అవార్డు వచ్చింది చెప్పి నాకు న్యూస్ తెలిసిందో వెంటనే మా మిత్రుడు రామకృష్ణ గౌడ్ గారికి చెప్పి, ఎందుకు ఈయన సినిమా మనిషి, ఇది కరాటే, ఇది సినిమా మనిషి, కానీ ఎందుకు ఈయన ఇంక్లూడ్ చేశారంటే రీసెంట్గా చాలామంది కరాటే మాస్టర్స్ అందరూ ఏంటంటే మాకు కొంచెం సినిమాలో కూడా మాకు కొంచెం ఛాన్స్ కావాలి చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఈయన పిలిచి వాళ్ళందరికీ కార్డ్స్ కూడా ఇచ్చి వాళ్ళని కూడా మూవీస్లో కూడా జాయిన్ చేయడానికి అవకాశం ఇప్పుడు కూడా వాళ్ళకి ప్రాక్టీస్ కూడా స్థలం ఇచ్చారనమాట. సో ఇక్కడ సినిమా ఉంది ప్లస్ రియల్ మార్షల్ ఆర్ట్స్ కూడా ఉందన్నమాట. సో ఆ విధంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎవరైతే ఇప్పుడు కరాటే మాస్టర్స్ మీరందరూ కార్డు తీసుకున్నారో ఇంకో విషయం చెప్తున్నానండి, సినిమా ఫైట్ అంటే అంత ఈజీ కాదు. మీరు చాలా కష్టపడాలి, చాలా ఫిట్గా ఉండాలి, మీకు చాలా డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ వేరే, ఈ డిసిప్లిన్ వేరే, ఈ టైమింగ్ వేరే, మీ టైమింగ్ వేరే, చాలా మీరు డబుల్ మీరు వర్క్ చేస్తే కానీ మీరు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఉంటున్న ఒరిజినల్ స్టంట్ మాస్టర్స్ కానీ స్టంట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు పోటీ చేయాలంటే చాలా కష్టం. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకమంటే దూకుతారు, సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి దూకుతారు, రోపు ఏదో బెడ్ గిడ్డు పెట్టి వాటన్నిటికీ మీరు రెడీ అవ్వాలి. గ్లాస్ బ్రేకింగ్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది, జంతువులతో ఫైట్ చేయాలి, వెహికల్స్తో మీరు రిస్క్ తీసుకోవాలి, వాటర్లో రిస్క్ తీసుకోవాలి, అంత ఈజీ కాదు. సో మీరందరూ పైకి రావాలి, కానీ ఈజీ కాదు. కరాటే కూడా ఈజీ కాదు, మార్షల్ ఆర్ట్స్ ఈజీ కాదు, కానీ చాలా మీరు కష్టపడి మీరు మీకు అవకాశం ఇచ్చిన రామకృష్ణ గౌడ్ గారి పేరు మీరు కాపాడాలి. మీకు లైఫ్ ఇచ్చారు కాబట్టి మీరు ఆయన పేరు నిలబడాలి. రామకృష్ణ గౌడ్ గారు కరాటే వాళ్ళు, మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు కాడిచ్చారు, వాళ్ళు కూడా బాగా తయారయ్యారు, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక విషయం ఇప్పుడే అంటే నాకు గుర్తు వచ్చింది చెప్పాలని. మా మల్లన్న ఉన్నారు, మన ఒక నెల క్రితం రమేష్ అని చెప్పి ఒక కరాటే మాస్టర్ బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ కుర్రాడికి పాప తల్లిదండ్రులు లేవు, జస్ట్ మ్యారేజ్ అయిపోయి 3 months అబ్బాయి ఉన్నాడు అండ్ ఒక పాప ఉంది.
ఆ బాడీని తీసుకొచ్చేసి వాళ్ళు ఆ లారీ వాడు కొట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు ముఖ్యంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారితో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్తో మాట్లాడి లారీ వాళ్ళతో 5 lakhs ఇప్పించి మాస్టర్స్ అందరూ కలిసి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5-2 lakhs వరకు ఇప్పుడు రెడీ చేసి ఆవిడకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి సో వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మూడో విషయం, మెయిన్ విషయం అండి, నేను ఎందుకు మార్షల్ ఆర్ట్స్లో అంటే కరాటే కాదు మార్షల్ ఆర్ట్స్లో ఎందుకు నేను ఇన్వాల్వ్ అవుతుంటాను, ఫంక్షన్స్కి వెళ్తుంటాను అంటే నేను వచ్చింది మార్షల్ ఆర్ట్స్ వల్లనే సినిమా ఫీల్డ్ తప్ప నాకు యాక్టింగ్ తెలియదండి. నేను యాక్టర్ కాదు. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజీలో ప్రిన్సిపల్, మా నాన్నగారు వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మేనేజర్. నేను ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, మా సినిమా బంధువులు ఎవరు లేరు, సినిమా షూటింగ్కి వెళ్ళలేదు, ఏమీ లేకుండా నేను వచ్చి నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీలో 47 సంవత్సరాలు దగ్గర 800 సినిమాలు, 100 సినిమాలు తెలుగులో హీరోగా, 50 సినిమాలు కన్నడలో, తమిళ్లో చేసి మొత్తం 175 సినిమాలు రికార్డు, నాకంటూ ఒక రికార్డు నేను సంపాదించుకున్నాను. అన్నమయ్య, రామదాస్, సత్యనారాయణ స్వామి, దేవుడు పాత్రలు చేయడం. ఇది కాకుండా బిహేవియర్ మనస్తత్వం మంచివాడు. పాప వీళ్ళందరూ అంటే మా సుమన్ గారు చాలా మంచివాడు. లోపల పిశాచి ఒకటి ఉంది, అది పడుకుని ఉంది, అది ఎప్పుడు లేవాలో అప్పుడు లేస్తుంది. అది లేవకూడదని చెప్పి కరాటే మాస్టర్స్ అంతా మాకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎప్పుడు లేవాలో అప్పుడు లేపుదాం, ఇప్పుడు ప్రస్తుతానికి వద్దు నైనా నువ్వు పడుకో అని చెప్పి ఆ పిశాచి లోపల పడుకుని ఉంది. నాకు ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ అందరికీ తెలుసు, నేను ఏం దాచిపెట్టేది ఏం లేదు. అతిగా కష్టపడిన మనిషి ఎవరంటే నేనే. అన్ని కష్టాలను కూడా తట్టుకొని అన్ని కష్టాలతో ముందుకు వచ్చి ఎవరిని నేను సాయం అడగలేదు. సాయం చేసే వాళ్ళు చేశారు, నేను ఎవరిని సాయం అడగల. కానీ ఈరోజు కూడా మెంటల్లీ అండ్ ఫిజికలీ నేను ఫిట్ అన్నట్టు దానికి కారణం మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్ మెంటల్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్ ఫిజికల్ ట్రైనింగ్. సో ఇది అందరికీ రావాలని చెప్పేసి నేను ఏంటంటే తిరుగుతున్నాను. అందరూ ఫిట్గా ఉండాలి. ఇందాక కూడా ఏజ్ గురించి చెప్పారు. ఏజ్తో సంబంధం ఏముందండి, మనం కరెక్ట్గా తింటే, కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తే ఏజ్తో సంబంధం లేదు. అంటే మనం వీ కెనాట్ డిఫై ఏజ్, వీ కెనాట్ డినై ఏజ్, బట్ వీ కెన్ కంట్రోల్ సర్టన్ థింగ్స్. అది మన మైండ్లో ఉంది, మనం చేయాలి. మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, మీకు తెలుసు. 300 మంది 3 నిమిషాలు టేక్ ఆఫ్, పైకి వెళ్ళారు, పేలిపోయింది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చదువుతుంటే పోయారు. సో జీవితం ఏమిటి మనకు తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఉన్న రోజులు మనం హ్యాపీగా, ఉన్న రోజులు అభిమానంతో, ఉన్న రోజులు ప్రేమతో ఉండి మనం ఏంటంటే అందరినీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని తయారు చేస్తూ మనం అలా ఉండాలి తప్ప అనవసరంగా గొడవ చేయడం, అనవసరంగా ఫైట్ చేయడం ఏం ప్రయోజనం అండి. అదే మాదిరిగా కరాటే మార్షల్ ఆర్ట్స్ అందరూ కూడా ఒకటే చెప్తానండి, మిమ్మల్ని అందరూ చూస్తున్నారు, మీ ఫ్యామిలీ మీతో ఉన్నారు. అంటే మీరు చెడు చేస్తే మీ ఫ్యామిలీకి చెడు, మీరు మంచి చేస్తే మీ ఫ్యామిలీకి మంచిది. పెళ్ళి అయిన వాళ్ళంటే భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు మంచి చేస్తే మంచి పేరు వస్తుంది, మీరు చెడ్డ పేరు చేస్తే మీకు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అది మైండ్లో పెట్టుకోండి. అదే మాదిరి ఈరోజు ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మీరు కరాటే మాస్టర్ అంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. మీరు ఫిట్గా ఉంటే మిమ్మల్ని చూసి చాలామంది వస్తారు, మీ దగ్గర నేర్చుకుంటారు. సో ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, కాంపిటీషన్స్కి వెళ్ళాలి, మీ పేరును కాపాడుకోవాలి. అదే మాదిరి ఈరోజు మీకు తెలుసు భారతదేశంలో ఈరోజు అంటే మతం, కులం అనేది చాలా పెద్ద విషయం అయిపోయింది. సో మీ మతం, మీ కులం, వీటిని కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీ కులానికి మతానికి కూడా ఏదో చెడ్డ పేరు రాకుండా అది ఇంకా ప్రమోట్ చేస్తూ ఇంకా మంచి పేరు వస్తున్నట్టు మీరు చేయాలి. ఇది నా కోరిక. సో మహిళల గురించి నేను ఎప్పుడు చెప్పాను, ఇట్లా మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి అందరూ మహిళలు. ఎందుకంటే చాలా బయట అంటే మనకి సెక్యూరిటీ సరిగా లేదు, కోర్టులో పనిష్మెంట్స్ లేవు, రేప్ చేస్తే బెయిల్లో వస్తున్నారు, ఏం చేయాలి. అన్ని ఫంక్షన్స్లో నేను చెప్తూ అలా ఉంటాను, క్లాసెస్కి వెళ్తుంటాను. ట్రైబల్ అమ్మాయిలు కూడా నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తాను, పాపం ట్రైబల్ అమ్మాయిలు చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు, డబ్బులు లేవు వాళ్ళకి అందరూ కొంచెం ఫ్రీగా మీరు ఇవ్వండి అని చెప్తాను. ఈ విధంగా చేస్తున్నా. అంటే ఈ సమయంలో నాకు మొన్న మా మిస్సెస్ వచ్చి ఒక విషయం చెప్పింది. 7 వసంతాలు సినిమాలు మీరు చూసారా, 8 వసంతాలు సినిమాలు మీరు చూసారా అన్నారు. నేను చూడలేదన్నాను. చూడండి అని చెప్పి నైట్ 11:30కి నేను ఆన్ చేశాను నెట్ఫ్లిక్స్లో మైత్రి మూవీస్, పెద్ద బ్యానర్. మైత్రి మూవీస్ ఎన్నో సినిమాలు చేశారు, అన్నీ చూశాను. కానీ ఈ సినిమా ఆయన చేయడం నిజంగా వాళ్ళకి సెల్యూట్ అండి. ఈ సినిమా చూడండి. ఒక కరాటే, ఒక మార్షల్ ఆర్ట్ అమ్మాయి, ఆ అమ్మాయి దాంట్లో ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఎలా నేర్చుకుంది, ఆ మార్షల్ ఆర్ట్ ఎలా ఉపయోగపడుతుంది, ఆ మార్షల్ ఆర్ట్తో తెలివితేటలు. అమ్మాయికి లవ్ ఫెయిలియర్ అవుతుంది. చాలామంది అమ్మాయి లవ్ ఫెయిలియర్తో డిప్రెషన్లో డ్రింక్స్కి వెళ్ళిపోతున్నారు. లవ్ ఫెయిలియర్ అయిన తర్వాత ఎలా దాన్ని సాధించి, తల్లిదండ్రికి ఎట్లా మెసేజ్, గురువు అంటే ఏమిటి, గురువుకి ఎలాంటి మెసేజ్, ముఖ్యంగా కరాటే మాస్టర్ గురువుకి ఎంత మర్యాద ఇవ్వాలి. అద్భుతమైన సినిమా, ఫ్యామిలీతో మీరు చూడవచ్చు. ధైర్యంగా నేను రికమెండ్ చేస్తాను. మైత్రి మూవీ మేకర్స్ది 8 వసంతాలు సినిమాలు ఫ్యామిలీతో కూర్చొని చూడండి. నా రిక్వెస్ట్, చూడండి మీరు. అద్భుతమైన సినిమా. ఇంటర్వెల్ సీన్లో కళ్ళమంటే నీళ్ళు వస్తుంది. అమ్మాయి లవ్ ఫెయిలియర్ అయినప్పుడు అబ్బాయి అంటే పరిస్థితి, ఈరోజు యూత్ అందరూ ఏంటంటే పరిస్థితిని బట్టి వాళ్ళు మనసు మారిపోతుంది. సో అది మనం అట్లా అనుకోవాలి. అలాంటి సమయంలో ఆ అమ్మాయి మనసు ఎలాంటి మనసు ఉండేది, ఎట్లా మారింది,
తర్వాత ఎలా దెబ్బ కొట్టింది అమ్మాయికి, తర్వాత ఎలా తట్టుకుంది ఆ మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్తో, మళ్ళీ తర్వాత ఆ అమ్మాయి ఎలా జీవితం తీసుకుని ఒక అద్భుతమైన తల్లిదండ్రులకి పిల్లలకి ఒక మెసేజ్ ఉన్న సినిమా. ఈ సినిమా దయచేసి మీరు అందరూ చూడండి. సో వన్స్ అగైన్ అండి, ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అందరికీ పెద్ద సక్సెస్. ఈ ప్రోగ్రామ్ ఎంతో దూరం నుంచి వచ్చిన మాస్టర్స్కి, చందు గారు, ముఖ్యంగా చందు గారు మా వెల్ విషర్, అలాగే రెడ్డి గారు మా వెల్ విషర్స్, వీళ్ళందరూ రామకృష్ణ గౌడ్ గారు అందరూ వెల్ విషర్స్ ఇక్కడ. సో అందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టి దయచేసి నాకు సన్మానం చేయొద్దండి, ఆవిడకి చేయండి, ఆవిడ వచ్చారు ఆవిడకి చేయండి, నాకు ఎప్పుడైనా చేయొచ్చు. సో మనస్ఫూర్తిగా మీ అభిమాన ఆశీర్వాదాలు ఆశీస్సులు ఎప్పుడు లక్ష్మిపై ఉండాలి, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, అందరూ ఆశీర్వాదం ఉండాలి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వీరాంజనేయ గౌడ్ గారు. Please subscribe Kalyani All Rounder YouTube channel.